మీరు ఎవరినైనా దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి, దేవా, నీవు ఇతనితో సమానమైన వాడవు అని మీరు దేవునితో చెప్పగలుగుతారా? మీరు ఎవరినైనా దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి, దేవా, ఇతను నీకు సమానమైన వాడు అని దేవునికి చెప్పగలుగుతారా? దేవుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనములో ఇదే ప్రశ్నను మనందరినీ అడుగుతూ ఉన్నాడు. నీవు ఎవరినైనా నా దగ్గరకు తీసుకుని వచ్చి, దేవా, ఇతను నీకు సమానమైన వాడు అని మీరు నాకు చెప్పగలుగుతారా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. ఈ భూ ప్రపంచములో, ఈ యొక్క విశ్వములో దేవునికి సమానమైన వారు ఎవరు కూడా లేరు. అందుకనే భక్తుడు ఈ పాట రాశాడు. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ భూ ప్రపంచములో, ఈ విశ్వములో ఆయనకు సమానమైన వారు ఎవరు కూడా లేరు. ఇంకో భక్తుడు ఈ విధంగా పాట రాశాడు. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. దేవునితో ఎవరిని పోల్చలేము. ఆయనతో పోల్చటానికి ఈ భూ ప్రపంచములో, ఈ విశ్వములో ఆయనకు సమానమైన వారు ఎవరు కూడా లేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే విచిత్రం ఏంటంటే, మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కారా? ఆర్టీసీ బస్సు ఎక్కినట్లయితే ఆ బస్సులో ముందు అద్దాలుంటాయిగా, ఆ అద్దాలకో లేకపోతే ఒక పక్కనో అనేక మంది దేవతల, దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. ఈ లోకములో ఈ దేవతలుగా, దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది ఫోటోలు ఉంటాయి. వాళ్ళ ఫోటోల మధ్యలో యేసు ప్రభు ఫోటోను కూడా చాలామంది పెడతా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశము ఏంటంటే, వీళ్ళందరూ దేవతలు, దేవుళ్ళు, వీళ్ళతో పాటు యేసు ప్రభువు కూడా ఒక దేవుడు, ఆయన కూడా వీళ్ళతో పాటు సమానమే అనేటువంటి ఆలోచనతో చాలామంది అట్లా పెడతా ఉంటారు. ఇది చాలా తప్పు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఈ యొక్క ప్రపంచములో, విశ్వములో సమానమైన వారు ఎవరు కూడా లేరు. ఆయనతో పోల్చటానికి సమానమైన వారు ఎవరు లేరు. యేసయ్య అంత గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎవరిని నాతో సమానముగా ఎంచుతావు? నాకు సమానమైన వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.